రే జయరాం, నీ అబ్బా ఆడపిల్ల నేర్పిస్తా. నీ ఎంత తేలుస్తానికే నేను వచ్చాను. మగాడు పోతే రారా. ఏయ్ లేరా లే. ఏంటి డాడీ చేసిందంతా చేసి దున్నపోతలు నిద్రపోతావా? లే. మంచి నిద్ర చెడగొట్టేశావు. ఏమైంది ఇప్పుడు? కాళ్ళని వాళ్ళంతా బయట చేరి నా కాళ్ళు చేతులు విరగొడతానంటున్నారు. రా బయటికి. దేనికి? ఒకసారి బయటకు వచ్చి చూస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో అర్థమవుతుంది. రా. అబ్బా, నాకు నిద్ర వస్తుంది. నా కోపం వస్తుంది. రారా రా. దిగో. అదిగో చూడరా, చూడు. రే జయరాం, మీరు కిందకి రండిరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు సంగతి తెలుస్తాను. నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? ఉన్నారా? ఎవరు వీళ్ళు? ఏంటిది? రాత్రి నువ్వు స్లీప్ వాక్ లో క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళి అదిగో అక్కడ ఏడుస్తూ ఉంది చూడు. ఆయన్నే బెడ్ మీద సెటిల్ అయ్యావు. అది దానికి కాబోయే మొగుడు చూసి పెళ్లి క్యాన్సిల్ చేశాడు. అందుకే రా ఈ దాడి. రే జయరాం, ముందల కిందకి రండియా. ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు నీ కొడుకు. చూడరా, చూడు వాళ్ళ ఎమోషన్ చూడు. దొరికితే మక్కలు ఎరగొడతారు వాళ్ళు. అయితే ఏం చేద్దాం నాన్న? మేము ఇంతలా అరుస్తుంటే వినిపించట్లేదా మీకు? కిందకి రండి. అబ్బా నాన్న, నేను వెళ్ళి నా ప్రాబ్లం చెప్పి వాళ్ళని కన్విన్స్ అయినా. ఆ బాధలో నేను పడతాను కానీ ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. ఎక్కడికి? చెప్తాను లేరా, ముందు వెళ్ళు. వెళ్ళు. ఏ జయరాం, కిందకి రావయ్యా. ఏయ్, అమ్మా నీ వాడిని ఎక్కడికి పంపిస్తావు? వాడిని కూడా కిందకి తీసుకుని రా. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను మేడం, నాకంతా నార్మల్గానే ఉంది. కానీ మా నాన్నే వినట్లేదు. ఆయన పోరుపడలేకనే ఇక్కడ దాకా వచ్చారు. లేదు మేడం, ఈ మధ్య వీడు నిద్రలో లేచి నడుస్తున్నాడు. వీళ్ళ నాన్నగారు ఫోన్లో చెప్పారు. మేడం అది ఏమైంది? రుధీర్, ఈ మధ్య నీ బాడీలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఐ మీన్ నరాలు లాగడం, హెడ్ఏక్ లాంటివి ఏమైనా? అలాంటిదేం లేదు మేడం, అంతా నార్మల్గానే ఉంది. ఇప్పటివరకు నేను చూసిన కేసుల్లో ఎవ్వరికీ ఇలా రిపీట్ కాలేదు. మీకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ప్రస్తుతానికి ఈ మెడిసిన్ రాస్తాను, ఇవి వాడండి, తర్వాత చూద్దాం. ఓకే, ఈ మెడిసిన్ టైం టు టైం వాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. అరే మావా, మ్మ్. డాక్టర్లకి లాయర్లకి ఎప్పుడు నిజమే చెప్పాలరా, అప్పుడే వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. ఏడ్చావులే, ఎప్పుడేం చెప్పాలో నాకు తెలుసు. నా హార్ట్ బీట్ని చూడాలి, పదా. పదా. ఏ యాంగిల్లో చూసినా బొమ్మ అదిరిందిరా. రేయ్, ఈ బొమ్మను చూసే ఎక్కడో కొన్ని తేడాలు కనబడుతున్నాయిరా. దాందేముందిరా, చూద్దాం, బొమ్మ చూపిస్తుందిలే. హలో, బొమ్మ గీయడం ఇంకా కాలేదు, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయడమా? రండ్రా. ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకుని వెయిట్ చేయడం అంటే చాలా కష్టం. ఏరా, ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ యాక్షనే. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మాకేంటి, నిన్ను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. హలో, అది బాగా ముదిరిందన్నమాట. అయితే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో మేడం, టెన్షన్ పడకు. వాళ్ళకేదో ఇచ్చిందని చెప్పారుగా, అది కొంచెం సరిచేస్తే సరిపోతుంది. ఏంట్రా, నీలాంటి వాళ్ళందరూ ఇదే టైంకి వస్తారా? మరి తప్పదుగా.
రాకపోతే అది మరీ ముదిరిపోతుంది. ఏరా ఆ? ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ ఫీలింగ్స్. హలో మేడం, ఎప్పుడు పెయింటింగ్సే కాదు, అప్పుడప్పుడు ఫైటింగ్స్ చేస్తుండాలి ఇలాంటి వాళ్ళతో. నేనా? నాకు ఫైట్ రాదు. నీకు రాదా? నేను చేస్తాను చూడు. పదండ్రా. రే ఏయ్, మళ్ళీ ఏరియాలో కనిపించామంటే కాళ్ళు చేతులు తీసేస్తాను నాయాల. థ్యాంక్ యూ. హలో, నీ దగ్గర ఐ హేట్ యూలు థ్యాంక్స్లు తప్ప చెప్పడానికి మరి ఇంకేం లేవా? ఈ అమ్మాయిలే కాదు, వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం కావు. అసలు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో. హాయ్ అంకుల్. ఏయ్, ఈరోజు ఫ్లేవర్ చేంజ్ చేశాను. ఏ టైంలో నాయనా? గుడ్ కాంబినేషన్ ఇస్ కామనే లేవే. హే టేస్ట్లెస్ ఫెలోస్. ఇతనేంటి ఈ టైంలో నన్నే ఫాలో అవుతున్నాడా? నేను మళ్ళీ మాట్లాడతా. ఏంటి పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నాడు? పాపం బాగా ఫీల్ అన్నట్టున్నాడు. ఇంకా ఏడిపిస్తే బాగోదులే. నువ్వు నాకేం చెప్పావో నేను నీకు అదే చెప్తాను. ఎస్ ధీర్, 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 నీకొక విషయం చెప్పాలి. నిన్ను చూసిన ఫస్ట్ టైమే నేను ఇష్టపడ్డాను, కానీ అమ్మాయిని కదా, అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ సో మచ్. జిన్నా, జిన్నా, ఏమైందిరా? ఇన్నాళ్ళు నలుగురు నాలుగు దిక్కులా ఉన్నాం, ఇప్పుడు ఏమైందిరా నీకు? ఎవర్రా చంపింది? కన్నాభాయ్, ఇదెవరో పక్కా ప్లానింగ్తో చేశారు. ఇంత కసిగా చంపారంటే వాళ్ళ మోటివ్ చాలా స్ట్రాంగ్గా ఉండుంటుంది. అయినా సరే వాడిని పట్టుకుంటాం. రేయ్, నీకేం కావాలో ఎంత కావాలో తీసుకో. నాకు కావాల్సింది వాడి అరెస్ట్ కాదు, వాడి ఆచూకీ. సార్, దీనికి సంబంధించిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నాం సార్.
దారుణంగా చంపేశావే? నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటిది? శాలిని, నీకేం చెప్పాలనో ఎలా చెప్పాలనో నాకు అర్థం కావట్లేదు. కానీ నీకు చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అది నువ్వేమీ చెప్పలేవు. అసలు నీకేం తెలుసు? ఈ హత్యలకు నీకు ఏ సంబంధము లేదు. ఎందుకంటే జరిగిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయే దానికి అన్నింటికీ నేనే. అసలు ఎవరు నువ్వు? నేను ఆ రాక్షసులు చేసిన గాయాన్ని, ఇప్పుడు ఆ కీచకుల్ని సంహరిస్తున్న వాడిని. అంటే తెలుసుకున్నది చాలు. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. ముందు అతని ఈ పరిస్థితి నుండి బయటికి తీసుకెళ్ళిపో. వెళ్ళిపో. శాలిని, ఏమైంది? అసలు ఎవరతను? కూల్, ఏమీ లేదు. ముందు ఇక్కడి నుంచి పోదాం పద. సార్, ఫారెస్ట్ లో వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది సార్. చూడు ప్రసాద్, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. నేను వస్తున్నా. అలాగే సార్. దా. శాలిని, కూల్, ఇక్కడ రిలాక్స్ అవుదాం. ఓకే, వెళ్దాం పదా. ఏరా, అడవంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నారు. చలో రిలాక్స్ అవుదాం. ఇప్పటి వరకు కేజీఎంజీ గ్రూప్ అధినేతల్లో ముగ్గురిని దారుణంగా చంపిన హంతకుణ్ణి గంట క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అరే, అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంట్రా? నువ్వు వాళ్ళని ఎందుకు చంపావు? సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను అసలు ఎవరిని చంపలేదు సార్. నన్ను నమ్మండి సార్. ఇలా వినర్రా మీరు? నేను చెప్పేది నిజం సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే సార్. సార్, సార్, సార్. నమస్తే సార్. అసలు ఏం జరుగుతుంది సార్? మా వాడి నుంచి తీసుకొచ్చారు. చెప్తాను, కూర్చోండి. మా వాడి నుంచి తీసుకొచ్చారు. హత్యలు చేసిన వాడిని పోలీస్ స్టేషన్కే తీసుకొస్తారు, పార్లమెంట్కి కాదు. సార్, ఏమిటి సార్ మీరు అనేది? మా వాడు హత్యలు చేయటం ఏమిటి? మేడం, మీరు ఇంకా సైలెంట్గా ఉంటే లోపల వైలెంట్ ఎక్కువైపోద్ది. సో మీరు త్వరగా చెప్తే బెటర్. సార్, అది కూర్చొని కూల్గా చెప్పు. సార్, ఆ రోజు అతన్ని చంపింది రుధిరే. కానీ ఆ టైంలో రుధిర్ స్పృహలో లేడు. అవును సార్, రుధిర్కి నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్.
అవును సార్. ఆ రోజు కూడా రుధిర్ నిద్రలోనే ఉన్నాడు. అలా వెళ్ళే అతన్ని చంపేశాడు. నేను వెళ్ళి కదిలించిన తర్వాతే స్పృహలోకి వచ్చాడు సార్. ఈ ట్విస్ట్ ఏంటి? కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సార్, మా వాడికి చిన్నతనం నుంచి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అలా నడిచి వెళ్ళి ఎవరి పక్కలోనూ పడుకునేవాడే కానీ ఇలా ఇలా హత్యలు చేసే అలవాటు లేదు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. ట్రీట్మెంట్ ఇప్పించట్లేదా? ఇప్పిస్తున్నాం సార్. సిటీలోనే పెద్ద సైక్రియాటిస్ట్ అయిన డాక్టర్ శ్యామలాదేవి గారి దగ్గర మా వాడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం సార్. ఈ చనిపోయిన వాళ్ళకి మీకు ఏమైనా పాదకక్షలు ఉన్నాయా? సార్, మాకు ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేవు సార్. మా దగ్గర ఉంటే ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళమే కానీ అపకారం మాత్రం చేసేవాళ్ళం కాదు సార్. మరి మీ వాడు వాళ్ళని ఏ కారణంతో చంపాడు? సార్, ఫారెస్ట్లో నేను రుధిర్ తిరుగుతుంటే సడన్ గా ఒక వ్యక్తి వచ్చి వీళ్ళందరినీ నేనే చంపానని చెప్పాడు. ఎవరతను? తెలియదు సార్. అబ్బో, ఈ కేసులో మామూలు టెస్టులు లేవుగా. ఆ డాక్టర్ పేరేమన్నారు? డాక్టర్ శ్యామలాదేవి సార్. శ్యామలాదేవా? ఓకే. రేయ్, వాళ్ళని ఆపి వాడిని తీసుకురమ్మని చెప్పు. ఓకే, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. 2 వీక్స్ తర్వాత కలవండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో. హలో, డాక్టర్ శ్యామల గారా? అవును సార్. నేను కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. రుధిర్ అనే వ్యక్తి మీ రెగ్యులర్ పేషెంటా? ఎస్ సార్. అతని గురించి కొంచెం మీతో మాట్లాడాలి. ఒకసారి స్టేషన్కి వస్తారా? ఓకే, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను సార్. కొంచెం త్వరగా రండి. ఓకే సార్. అర్థం కావట్లేదు కానీ ఈ మర్డర్స్లో మంచి మలుపులున్నాయిరా. అసలు నీ ప్లాన్ ఏంట్రా? సార్, డాక్టర్ గారు వచ్చారు సార్. ఓహో, వచ్చిందా? లోపల తీసుకునిరా. ఓకే సార్. అలాగే ఒక చైర్ కూడా తీసుకుని పంపించు. ఓకే సార్. హాయ్ సార్. హాయ్. ఇతను గుర్తుపట్టగలరా? సార్, ఇతను పేషెంట్. సార్, ఇతను పేషెంట్. ఇలా ట్రీట్ చేశారేంటి? డాక్టర్, మా ట్రీట్మెంట్ మీ ట్రీట్మెంట్ లాగా కూల్గా ఉండదు. ఇలా హార్డ్గానే ఉంటుంది. ముందు కూర్చోండి. డాక్టర్, ఇతనికి ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు? 5 ఇయర్స్ నుండి. ఓకే. అతని మెంటల్ కండిషన్ ఏంటి? సార్, తనకు నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. ఓకే. అప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? నిద్రావన స్థితిలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సార్. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియకపోవడం, తను ఏం చేస్తున్నాడో తెలుసుకోకపోవడం, ఇలా ఒక విచిత్రమైన స్థితి ఏర్పడుతుంది సార్. అంటే ఇతను ఆ స్థితిలో ఏమేం చేయగలడు? సార్, అలా నడుచుకుంటూ వెళ్ళి ఏదో ఒక చోట పడుకుంటాడు. మెలకువ రాగానే మామూలు స్థితికి వచ్చేస్తాడు. అంతే సార్. మరి ఆ టైంలో ఎవరినైనా అటాక్ చేయడం లాంటివి జరుగుతాయా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. మరి ఆ టైంలోనే ఇతను మర్డర్ చేశాడని ప్రత్యక్షంగా చూసిన అతని గర్ల్ ఫ్రెండే చెప్తుంది. దానికి మీరేమంటారు? అలా జరిగే అవకాశం లేదు సార్. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. అలా జరుగుతుందని అనుకోవద్దు.